पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Seven centers of force. ఇవి మనం చెప్పుకుంటూ ఉన్నాం. నాడులు వీటి విషయంలో మనం చెప్తాను. These centers vary in activity according to the evolutionary status of the individual. In some people, certain centers are awake, and in others, the same centers may be relatively quiescent. సో ఈ 7 సెంటర్స్ అందరిలోనూ ఒకటే రకంగా విచ్చుకుని పనిచేస్తాయని కాదు. కొందరిలో మూలాధార చక్రం ఎక్కువగా విచ్చుకుని ఉంటుంది, కొందరిలో స్వాదిష్టానం, కొందరిలో మణిపూరకం, కొందరిలో అనాహతం, కొందరిలో ఇలా వేరియస్ కాంబినేషన్స్ గా విచ్చుకుంటుంటాయి. వాడి యొక్క లైఫ్ ఆస్పెక్ట్స్ వాడు దీన్ని బట్టి ఈ సెంటర్స్ ఇవన్నీ కూడా విచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది. In certain types, the solar plexus center will be active and dominant. In others, the heart. In still others, the throat. And very few asset is the head center active. Speaking largely, in savage people and the little evolved, the 3 centers below the diaphragm, the center at the base of the spine, the sacral center and the solar plexus center are alive and dominant, but the centers above the diaphragm are asleep. In average humanity, the throat center is beginning to make itself felt in the head, with the head, and heart centers is still asleep. So, మామూలుగా జీవించేటువంటి వాళ్ళల్లో ఫస్ట్ ఈ మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం ఇవి ఎక్కువగా విచ్చుకొని పనిచేస్తుంటాయి. మూలాధారం ఏమో భౌతికమైనటువంటి విషయాలకి, అలాగే స్వాదిష్టాన చక్రం ఏమో వాడికి ఉన్నటువంటి కోరికలు, వీటికి సంబంధించినటువంటివి, ఇలాంటి వాటిలో అది దాని యొక్క ప్రభావం చూపిస్తుండటం. అలాగే మణిపూరకం వీడికి ఉండేటువంటి జలములు, తర్వాత మణిపూరకం అగ్నికి సంబంధించినటువంటి చక్రం. సో వాటిలో మెయిన్గా స్ప్లీను, లివర్, వీటి ఫంక్షన్స్ ఇవన్నీ చక్కదిద్ది ఇచ్చేటువంటిది అనమాట మణిపూరకం. సో ఈ 3 సెంటర్స్ ప్రధానంగా
మామూలుగా జీవించేటువంటి అంటే కేవలం భౌతికంగా ఇది మాత్రం చాలు, నాకు ఈ 10 రూపాయలు వస్తే చాలు, లేదా ఈ పని చేస్తే నాకేంటి లాభం అని కేవలం ఈ దృష్టిగా జీవించేటువంటి వాళ్ళందరిలోనూ ఈ 3 సెంటర్స్ ప్రధానంగా పనిచేస్తుంటాయి. చాలా కొద్ది మందిలో థ్రోట్ సెంటర్ అనేటువంటిది అది పనిచేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఈ 3 సెంటర్స్ తో పాటు థ్రోట్ సెంటర్ ఒకటి విచ్చుకుంటుంది. థ్రోట్ సెంటర్ ఎప్పుడైతే విచ్చుకుంటుందో దట్ ఈస్ ది క్రియేటివ్ ఆస్పెక్ట్ ఇన్ ద బీయింగ్. థ్రోట్ సెంటర్ వల్ల క్రియేటివిటీ అనేటువంటి దాంట్లో ఈ జీవుడు విచ్చుకుంటాడు అనమాట. అందుగురించి ఈ 3 సెంటర్స్ తో పాటు ఆ సెంటర్ ఒకటి విచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది. In the highly evolved human beings, the race leader, the intuitive philosopher and the scientist, and in the great saints, both the head and heart centers are making their vibrations felt. Priority between head and heart being determined by type and the quality of the emotional and mental consciousness. Emotional and mental consciousness. So, pradhananga lower 3 centers మామూలుగా జీవించేటువంటి వాళ్ళందరిలోనూ లోవర్ 3 సెంటర్స్ విచ్చుకుని పనిచేస్తుంటాయి. ఇవి కాకుండా వీడికి ఒక విశుద్ధి అంటే ఒక చక్కని ధ్యానం చేయడం, ఒక చక్కని ప్రేయర్ చేసుకోవడం, ఇలాంటివి నెమ్మదిగా చేస్తుండేవాడికి వీడిలో వీడి థ్రోట్ సెంటర్ అన్నట్టు విచ్చుకుంటుంది. కాసేపు విశ్వాసం చదువుకుంటుంటాడు రోజు, కాసేపు చక్కగా ఇలాంటివి చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే వీడిలో ఆ మంత్రోచ్చారణ ఇవన్నీ చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే థ్రోట్ సెంటర్ అన్నట్టు స్టిమ్యులేట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం అంటే థ్రోట్ సెంటర్ యొక్క యాక్టివిటీ ఏంటంటే ఎక్కువ స్పీచ్ కి సంబంధించినటువంటిది. సో ఎక్కువ మాట్లాడటం, ఎక్కువగా దాని యొక్క కార్యక్రమం ఇదంతా కూడా స్పీచ్, మాట్లాడటం, మంత్రములు చదవటం ఇవన్నీ కూడా స్పీచ్. సో అటువంటి యాక్టివిటీ అంతా కూడా థ్రోట్ సెంటర్ ద్వారా జరుగుతుంటుంది. ఎప్పుడైతే వీడు ఒక చక్కని దైవ ధ్యానములు, మంత్రోచ్చారణలు ఇవన్నీ చేస్తుంటాడో స్లోగా వీళ్ళు ఏమవుతుందంటే క్రియేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది క్రియేషన్ లో ఉన్నటువంటి క్రియేటివ్ ఆస్పెక్ట్స్ లో కూర్చుకుంటాడు. మామూలుగా ఉండేటువంటి వాళ్ళల్లో థ్రోట్ సెంటర్ యొక్క యాక్టివిటీ ఏంటంటే అనగా అది వాక్కు, ఉచ్చారణ లేదా ఈ స్వరపేటిక వీటిని సంబంధించినటువంటిదిగా ఉంటుంది. సో వీడు క్రియేటివ్ ఆస్పెక్ట్స్ లోకి విచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో వీడు ఎప్పుడైతే ఇవన్నీ మంత్రోచ్చారణలు ఇవన్నీ చేస్తుంటాడో వీడు సృష్టిలో పలానా జరగడానికి కావాల్సినటువంటి సంకల్పములు అనేటువంటి వీడి నుంచి బయలుదేరుతుంటాయి. అంటే మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏవైనా వాడు పాడైపోవాలనేటువంటి సంకల్పములు కూడా వీటి నుంచి వస్తుంటాయి. సో సంకల్పములు అనేటువంటి థ్రోట్ సెంటర్ నుంచి బయటకు వస్తుంటాయి అన్నమాట. సో థ్రోట్ సెంటర్ అనేటువంటిది ఆ విధంగా ఇది చేస్తుంటది. సో జీవుల్లో ఈ థ్రోట్ సెంటర్ వల్ల ఏంటంటే క్రియేటివ్ అంటే సృష్టిలో క్రియేటివిటీ అనేటువంటి దేని చేత ఏర్పడిందంటే థ్రోట్ సెంటర్ చేత క్రియేటివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. అందు గురించి తమాషాగా మనకు కూడా థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అయింది అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ కొంచెం కష్టం అంటే ముందు అది నార్మల్సీలో ఉండాలంటే అని అంటారు. బికాస్ థ్రోట్ సెంటర్ ఈస్ లింక్డ్ విత్ ది క్రియేటివ్ ఆస్పెక్ట్. అంటే దిస్ ఈస్ రిప్రొడక్టివ్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద క్రియేటివ్ ఆస్పెక్ట్. ఇది దాని యొక్క హయ్యర్ ఫంక్షన్ గా చెప్పినప్పుడు దానికి క్రియేటివ్ ఆస్పెక్ట్ అన్నారు, లోవర్ ఫంక్షన్ గా చెప్పినప్పుడు రిప్రొడక్టివ్ యాక్టివిటీగా చెప్తారు దాన్ని. సో ఆ రకంగా థ్రోట్ సెంటర్ కి చాలా అనుసంధానం ఉంది. తర్వాత మహానుభావులు, పెద్దలు, గొప్పవాళ్ళు, తపస్సులు, ధ్యానములు, పరమగురులు, మాస్టర్స్, ఆ మాస్టర్స్ యొక్క మార్గంలో ప్రయాణించేటువంటి వాళ్ళు వీళ్ళందరిలో హార్ట్ సెంటర్ ఒకటి, హెడ్ సెంటర్ ఒకటి, ఈ రెండు కూడా స్టిమ్యులేట్ అవుతుంటాయి. వాళ్ళ మార్గంలో ప్రయాణిస్తుంటే చాలా స్లోగా తెలియకుండా స్టిమ్యులేట్ అవుతుంది. ఒక చక్కని సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళు ఇలా వీళ్ళకి తెలియకుండా వీడు ఒక హార్ట్ సెంటర్ హెడ్ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది. ఎందుచేత అంటే కనుక ఇప్పుడు ఒక సర్వీస్ యాక్టివిటీలో వీడు పాల్గొన్నాడు అనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళందరికీ అన్నదానం చేస్తున్నాడు. అన్నదానం చేస్తుంటే పాపం వాడికి ఆ అన్నం గురించి కొందరు పాపం వాళ్ళు చాలా 2 రోజులు భోజనం లేకుండా లేదా అన్నం ఎక్కడ దొరుకుతుందిరా అన్నట్టుగా అనిపించేస్తుంటాడు. అలాంటి వాడికి వీడు వెళ్ళి అన్నం పెడుతున్నప్పుడు వాడు పొందేటువంటి ఆనందం అది వీడి కళ్ళలో చూస్తాడు కదా. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు తెలియకుండా వీళ్ళు ఒక ప్రేమ, నలుగురికి మనం ఏదైనా చెయ్యాలనేటువంటి ప్రేమ వీళ్ళు పుడుతుంటుంది. దట్ మీన్స్ దెర్ ఇస్ స్టిమ్యులేషన్ ఆఫ్ ది హార్ట్ సెంటర్. తెలియకుండా అలాంటి కార్యక్రమాల్లో వీడు ఇన్వాల్వ్ అవుతుంటే హార్ట్ సెంటర్ అనేటువంటిది స్టిమ్యులేట్ అది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఎప్పుడు వీళ్ళందరికీ ఇలా అన్నదానం చేద్దాం అనిపిస్తుంది, లేదా 10 మందికి మందులు ఇస్తుంటే వీడికి అనిపిస్తుంటుంది, అరే వాడికి మందు ఇచ్చిన వాడికి జ్వరం తగ్గిందా లేదా అని వీడు ఆలోచిస్తుంటాడు. దానివల్ల నాకు తెలియకుండా వీడి హార్ట్ సెంటర్ స్టిమ్యులేట్ అయిపోతుంది. సో అలా హార్ట్ సెంటర్ స్టిమ్యులేట్ అవడం, అలాగే హెడ్ సెంటర్ అంటే అందరూ కూడా ఒకటిగా భావించడం, సహస్ర శీర్ష పురుష అని అన్నారు కదా.
సో అందరూ కూడా భగవంతుడి ఒక స్వరూపములుగా చూసి వాళ్ళందరికీ సేవ చేయడం, వాళ్ళందరికీ కావాల్సింది చేసి పెడుతుండడం, ఇలాంటివి తెలియకుండా ఈ యాక్టివిటీస్ లో వీడి ఇన్వాల్వ్ అయినప్పుడు అవన్నీ వచ్చేస్తుంటాయి. సో ఈ 2 సెంటర్స్ ఆ విధంగా స్టిమ్యులేట్ అవ్వబడటం అటువంటి జరుగుతుంటుంది వీళ్ళలో. Between head and heart being determined by type and the quality of the emotional and mental consciousness. సో వీడి యొక్క ఎమోషనల్ అండ్ మెంటల్ కాన్షియస్నెస్ చేత ఇవి ఎలా విచ్చుకున్నాయి అనేటువంటిది ఆధారం. అంటే వీడి యొక్క ఎమోషనల్ గా వీడు ఎలా ఉంటున్నాడు అంటే వీడి యొక్క ఎమోషనల్ నేచర్ లో వాళ్ళతోటి చక్కగా ఒక ప్రేమ స్వరూపంగా ఉంటున్నాడు, ఒక బంధముగా ఉంటున్నాడు. బంధం కన్నా ప్రేమ స్వరూపంగా ఉండాలంటే హయ్యర్ పాయింట్. మన పిల్లాడు కాబట్టి వాడితోటి బంధంగా ఉండకండి. వాడు ఒక చిన్న పిల్లాడు, వాడిని ఎలా అయినా సరే మనం మంచి మంది ఇచ్చి వాడిని చేస్తాం. అంటుండగా మీరు వెళ్ళినప్పుడు మీకు ఈ స్టిమ్యులేషన్స్ ఆఫ్ ది సెంటర్స్ అంటే చాలా బాగుంది. సో ఎమోషనల్ అండ్ మెంటల్ కాన్షియస్నెస్ ఇవి ఎలా వాటిలో విచ్చుకుంటున్నాయో వాటిని అనుగుణంగా ఈ సెంటర్స్ అంటే వీటిలో విచ్చుకున్నటువంటి విషయాలు అనేవి ఉంటుంటాయి. అకార్డింగ్లీ then to the development of the man, these 4 centers become alive and dominant, and according to their aliveness, various types of activities make their presence felt. సో ఎప్పుడైతే వీడిలో హార్ట్ సెంటరు, థ్రోట్ సెంటరు లేదా హెడ్ సెంటర్స్ ఇవి విచ్చుకోవడానికి జరుగుతుంటాయో అప్పుడు వీడు వేరియస్ యాక్టివిటీస్ వీడి ద్వారా వస్తుంటాయి. హార్ట్ సెంటర్ చక్కగా విచ్చుకుంది అనుకోండి, అప్పుడు వీడు అంటాడు, ఏమండి మనం కరోనా టైం కదా, మనం అందరికీ మనం అన్నదానం చేద్దాం, వీళ్ళందరికీ చాలా మందికి పని దొరకట్లేదు, వీళ్ళందరికీ ఏదైనా మనం చేద్దాం అనేటువంటిది ఆలోచన వస్తుంది. యాక్టివిటీ ఏదైనా ఒక మంచి చేద్దాం అనేటువంటిది సహజంగా వీడి మనసుకు తడుతుంటుంది. కరోనా కదండి ఎలా చేస్తాం అంటే, పర్వాలేదు సార్, మనం అన్నాలు ఇవన్నీ వండేసేసి చక్కగా దూరంగా రోడ్డు చివరి పెట్టేసేసి వాళ్ళకి చెప్పేద్దాం, వాళ్ళు వచ్చి తీసేసుకుంటారు, మనం దగ్గరికి వెళ్ళక్కర్లే. ఇలాంటిది వీడు ఏదో రకంగా మంచి చేద్దాం అనేటువంటి ఆలోచన వీళ్ళు వస్తూనే ఉంటాయి. హార్ట్ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది. సో అలాగే థ్రోట్ సెంటర్ చక్కగా స్టిమ్యులేట్ అవుతుంటే వాళ్ళ గురించి పాపం వీడు మంచిగా వీడు పూజ చేయడం, హోమాలు చేయడం ఇవన్నీ చేస్తుండడం, ఒక మంత్రోచ్చారణ అనేటువంటి చేయడం చేత వీడు వాక్కుకి చాలా పదును వస్తుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వీడు పలానా వాళ్ళకి మంచి జరగాలనేటువంటి సంకల్పములు వీడి నుంచి బయటకు వస్తుంటాయి. ఇవన్నీ కూడా చక్కగా వీడికి ఏర్పరచుకునేటువంటి యాక్టివిటీస్ వీటి వల్ల ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతుండడం అనేటువంటి జరుగుతుంది. అండ్ the centers below the diaphragm govern the physical life of the material form and the animal psyche life found both in man and in the animal. ఈ లోవర్ 3 సెంటర్స్ వల్ల ఏం జరుగుతుందంటే మన యొక్క ఫిజికల్ లైఫ్ ఆస్పెక్ట్స్ అంతా కూడా ఈ లోవర్ 3 సెంటర్స్ వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. Those above the diaphragm concern the intellectual and spiritual life and being about those activities in which man demonstrates that his status is different and higher than that of the animal. వీడు మానవుడు యానిమల్ తోటి వీడు కాదు వీడికి పెంచుకోవాల్సినటువంటిది, వీడి ఒక కార్యక్రమం వేరనేటువంటిది ఎప్పుడు తెలుస్తుందంటే కనుక ఈ హయ్యర్ సెంటర్స్ అనేటువంటి స్టిమ్యులేట్ అయితే అప్పుడు వీడికి తెలుస్తుంది. లోవర్ సెంటర్స్ స్టిమ్యులేట్ అవుతుంటే నేను యానిమల్ అంటే యానిమల్ లైఫ్ వీడిది ఒకటే రకంగా ఉంది. అదే దాని పిల్లలకి ఏదోటి తెచ్చియాలి, ఏదోటి పెట్టాలి, వీడి పిల్లలకి వీడి కుటుంబానికి ఏదోటి తెచ్చియాలి, పెట్టాలి. అది ఒక గృహం, ఒక సెక్యూరిటీ ప్లేస్ అదే ఏర్పాటు చేసుకుంటుంది, వీడు ఒక సెక్యూరిటీ ప్లేస్ ఏర్పాటు చేసుకుంటాడు. పొద్దున్న లేస్తే రాత్రి దాకా దానిపైన దాని ఒక సెక్యూరిటీ ప్లేస్ జాగ్రత్తగా చూసుకోవడం, దాని పిల్లల్ని చూసుకోవడం అంటే దాని యాక్టివిటీ. వీడు కూడా పొద్దున్న లేస్తే ఉద్యోగం చేయడం, మళ్ళీ ఇంటికి రావడం, డబ్బులు తెచ్చుకోవడం, వీడిని యాక్టివిటీగా సెక్యూర్గా చూసుకోవడం. సో ఈ లోవర్ 3 సెంటర్స్ లో ఉన్నప్పుడు దాని లైఫ్ వీడి లైఫ్ ఆల్మోస్ట్ ఒకటిగానే ఉంటుంది, కొద్దిపాటి తేడాలు. ఎప్పుడైతే వీడు హయ్యర్ సెంటర్స్ పైన ఉన్నటువంటి సెంటర్స్ వీటిలో స్టిమ్యులేట్ అవుతుంటాయో వీడి యొక్క అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ మ్యాటర్, ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఏమిటి, దేని చేత ఇవన్నీ ఏర్పడుతున్నాయి, ఇవన్నీ కూడా చక్కగా వీడికి తెలియబడుతూ ఉంటాయి. Such in brief is the teaching of the East with regard to the 7 centers of force or chakras. When we compare the Eastern doctrine of the 7 centers with the Western doctrine of glands, we find first of all a striking fact with regard to locality. The 7 centers of force are to be found in the same region where the glands are located, and each center of force might well be the source of power and of life for the corresponding gland. The following comparative table. సో అయితే మనకి ఈ 7 సెంటర్స్ కి వాటికి దగ్గరలో ఉండేటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ కి దెర్ ఇస్ క్లోజ్ లింక్, చాలా అనుసంధానం ఉంది. అంటే ఈ సెంటర్స్ నుంచి ఆ గ్లాండ్స్ కి ఎనర్జీస్ ఎక్కువ పాస్ ఆన్ అవుతున్నాయి. ఆ గ్లాండ్స్ యొక్క ఫంక్షన్స్ ద్వారా బాడీ చక్కగా మెయింటైన్ అవుతుంది. సో సెంటర్స్ లోకి ఎనర్జీస్ అనేటువంటిది వస్తున్నటువంటిది వెంటనే దీని ఎనర్జీస్ ఆ పక్కనే ఉన్నటువంటి గ్లాండ్ కి
అవి వెళ్తున్నాయి. ఈ సెంటర్కి ఒక గ్లాండ్ అనేటువంటిది ఉంటుంది ప్రతి సెంటర్కి. ఆ గ్లాండ్కి దీని నుంచి ఫోర్స్ అంతా కూడా ఆ గ్లాండ్కి వెళ్తుంది. ఆ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ వాటి వలన బాడీ అనేటువంటిది చక్కగా మెయింటైన్ అవుతుంది. సో ఏ సెంటర్కి ఏ గ్లాండ్ లింక్గా పనిచేస్తుంది అంటే చూద్దాం. ఇప్పుడు హెడ్ సెంటర్ పీనియల్ గ్లాండ్ మనం చెప్పుకున్నాం. అలాగే ఆజ్ఞాచక్రం పిట్యూటరీ బాడీ. థ్రోట్ సెంటర్ థైరాయిడ్ గ్లాండ్. మన ఒక థ్రోట్ సెంటర్ అది థైరాయిడ్ గ్లాండ్ అన్నమాట. ఇందు గురించి వాక్కు ఎంత నియమము కలిగి ఉండుట ఇలాంటివి చేస్తుండడం చేత మనకి ఏమవుతుందంటే థ్రోట్ సెంటర్ అంటుండది చక్కగా అది రెగ్యులేట్ అయిపోతుంది. హార్ట్ సెంటర్ థైమస్ గ్లాండ్. సోలార్ ప్లెక్సస్ సెంటర్ ప్యాంక్రియాస్. సాక్రల్ సెంటర్ ది గొనాడ్స్. సెంటర్ అట్ బేస్ ఆఫ్ స్పైన్ ఎటర్నల్ గ్లాండ్స్. కనుక ఇది ఈ రకంగా ఇవి వర్ణన చేస్తున్నాయి. ఏ సెకండ్ ఫ్యాక్ట్ even more striking than the first is that the four centers which are away conform to the glands whose functions are known and of which most of the secretions or hormones have been discovered. The centers that are asleep or awakening in advanced members of the race conform to the glands whose functions are relatively unknown and whose secretions in the main have not been isolated. It will be noted, for example, that Dr. Berman states that the secretions of the pineal gland, one of the two in the pituitary and the thymus gland, are listed as unknown. అంటే ఏంటి, కొన్ని గ్లాండ్స్ యొక్క వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి అన్నోన్గా ఉంటుంది. అంటే ఏంటి, ఆ గ్లాండ్స్ యొక్క రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ ఏమిటి అనేటువంటి తెలియట్లేదు. ఉదాహరణకి పీనియల్ గ్లాండ్ ఒకటి, థైమస్ గ్లాండ్ ఒకటి, వీటి నుంచి రిలీజ్ అయ్యేటువంటివి సరిగ్గా బోధపడట్లేదు ప్రస్తుతం ఉన్నటువంటి సైంటిస్ట్కి. అంటే దేని చేత బోధపడట్లేదు అంటే అవి ఉండేటువంటి స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ వీడు అందుకోలేదు అని అర్థం. అన్న అలాగే ఎటర్నల్ కార్టెక్స్ దీస్ కన్ఫర్మ్ టు ద స్లీపింగ్ ఆర్ అవేకనింగ్ హార్ట్ సెంటర్, throat center, center in the head and at the base of the spine. In this, is this an interesting coincidence, or are we faced with the fact that in each case these glands with the undiscovered hormones are related to a center which is asleep, not yet awakened in average humanity? The average human లో ఈ సెంటర్స్ ఎందుకు వీడు సరిగ్గా వెచ్చుకోలేదు. వీడు మన ఇంట్లో ఏదైనా కనబడట్లేదు అనుకోండి, పిల్లలకి అరే జాగ్రత్తగా చూడరా అక్కడే ఉంటుంది నువ్వు ఊరికినే అని అంటారు చూసారు పెద్దవాళ్ళు. అవునంత తర్వాత వెళ్ళి అక్కడ చూస్తే అది కనబడదు. అలాగే యావరేజ్ హ్యూమన్ బీయింగ్ గా ఉన్నటువంటి వాడికి చోట్లో ఉన్నటువంటి లేదా వీటిలో ఉన్నటువంటి ఈ సెంటర్స్ యొక్క కొన్ని గ్లాండ్స్ యొక్క ఫంక్షన్స్ అన్నట్టు వీడికి బోధపడట్లేదు. వీడికి బోధపడలేదంత మాత్రాన అది లేదనకూడదు. అది ఉపయోగం లేనివంటే అవన్నీ అన్నట్టుగా అనకూడదు. ఉపయోగం లేని ఎందుకు పెట్టేవాడు? ఉపయోగం లేనిది పెట్టాడు కదా ఆయన. ఇన్నిటి యొక్క ఉపయోగములు ఇంకా తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఉపయోగం లేని గ్లాండ్స్ ఉపయోగం లేనటువంటి యొక్క ఇవన్నీ మన దేహంలో ఎందుకు పెడతాడు ఆయన? కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. I believe it will eventually be established that the glands have been brought into being through the energy of the centers. For those centers which an average humanity are awake and functioning seem to be related to glands whose peculiar secretions have been isolated, and its action is related to the bloodstream known, while those centers which are as yet asleep and undeveloped seem to be allied to glands whose secretion is only partially known or totally unknown. అంటే ఏంటి, వీడి యొక్క ఆ సెంటర్స్ లో జీవులు చక్కగా విచ్చుకోలేదు కాబట్టి ఆ గ్లాండ్స్ యొక్క ఫంక్షన్ సరిగ్గా. ఉదాహరణకు ఒక ఇంట్లో 7 అంతస్తుల భవనం ఉందనుకోండి, లేదా 2 అంతస్తుల భవనం, పైన లైట్లు వేసి లేవంటే పైన ఇల్లు లేదని అనకూడదు. ఆ ఇల్లు వాడిది కాదనకూడదు, లేదా అదేదో ఊరికి అలా మాట్లాడకూడదు. వాడి యొక్క యాక్టివిటీ అంతా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చేసుకుంటున్నాడు, ఫస్ట్ ఫ్లోర్ కి వాడు వెళ్ళలేదు కాబట్టి ఇంకా అక్కడ లైట్లు వేసి లేవు, అంతే కరెక్ట్. అది ఎట్లాగో మనలో కూడా కొన్ని గ్లాండ్స్ యొక్క ఫంక్షన్స్ మనం తెలుసుకున్నాం అని అంటే అర్థం ఏమిటి అంటే మనం ఇంకా మిగిలిన సెంటర్స్ యొక్క గ్లాండ్స్ లోకి మనం ఇచ్చుకోలేదు. అంటే ఆ సెంటర్స్ యొక్క ఫంక్షన్స్ పూర్తిగా మనం తెలుసుకోలేకుండా ఉన్నాం కాబట్టి, పూర్తిగా వీటిలో మిగిలిన సెంటర్స్ సరిగ్గా విచ్చుకోలేదు కాబట్టి ఆ గ్లాండ్స్ ఫంక్షన్స్ అంటే సరిగ్గా జరగట్లేదు. అనాహతం పూర్తిగా విచ్చుకోలేదు కాబట్టి వీటిలో థైమస్ గ్లాండ్ అనేటువంటి ఒక ఫంక్షన్స్ వీడు తెలియదు. ఎందుకంటే వీడి యొక్క ప్రేమ అనేటువంటి ఎవరి మీద చూపిస్తున్నాడు, వీడు నా పిల్లాడు అనేటువంటిది వాడి మీద చూపించడంతో వీడు పొద్దుగాలక్షేపం అయిపోతుంది. అలాంటి దాని గురించి కాదు వీడిలో ఉన్నటువంటి అనాహత చక్రం. సర్వజీవుల్ని
మనవాళ్ళుగా భావించి తోటివాడు కూడా నీవాడుగానే నువ్వు భావించి వాడికి సేవ చేయడం అనేటువంటి దానికి నీకు ఉన్నటువంటి అనాహత చక్రం. అలాంటి దాని అందు నీకు అంటే నువ్వు నీ చుట్టూతో ఉన్నటువంటి ఎవరికి బాధ వచ్చినా సరే నీలో అనాథ చక్రం పనిచేస్తుంటుంది. అంటే వాడి ఆ బాధ నీ మనసు తెలుస్తుంది, జాగ్రత్తగా మనం పనిచేస్తుంటుంది. అందుగురించి పెద్దవాళ్ళకి అనాథ చక్రం చక్కగా విచ్చుకుంటుంది కాబట్టి మనం ఎంత దూరాన్ని ఉన్నా మనకి ఏం బాధ వచ్చినా సరే వాళ్ళకి వెంటనే తెలుస్తుంటుంది. ఏంట్రా నిన్న సరిగ్గా పడుకోలేదా నువ్వు అని అంటారు వాళ్ళు వెళ్ళగానే. ఇదేంటి వీళ్ళకి ఎలా తెలిసింది అనుకుంటాం. మనం చేసేవని వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? మనం ఇంత దూరంగా ఉన్నాం ఎలా తెలిసిందండి అని అనుకుంటాం. మనం ఎలా తెలిసిందంటే అనాథ చక్రం చేత వీడికి వాడికి లింక్ ఉంటుంది అంతే. కనుక ఆ లింక్ చేత మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు ఎలా ఉంటున్నాం అనేటువంటి చక్కగా తెలిసిపోతుంది. దీనికి సంబంధించినటువంటి కథగానే మనకి మాస్టర్ గారు ప్రతి పై నుంచి కొండ నుంచి పడిపోవడం అనేటువంటి జరిగింది. ఆ కొండ నుంచి పడిపోతుంటే ఆ టైంకే జ్వాలకులు అటు నుంచి వెళ్ళడం జరిగింది. అంటే ఏంటి, ఈయనకి ఆవిడకి లింక్ ఉంది. బికాస్ ఆవిడ ఈయన శిష్యురాలు. అందుకని ఏం జరిగింది, నేను ఆ టైంకి అటు నుంచి వెళ్ళడం ఏమిటంటే ఆ లింక్ చేత ఆయన అటు నుంచి ఆ టైంకి అటు నుంచి వెళ్ళడం అయినా ఆయన చక్కగా ఆమె పట్టుకోవడం జరిగింది, ఆమె తీసుకురావడం అనేటువంటి జరిగింది. అంతా అలా ఉంటుంది అన్నమాట. అనాథ చక్రంతో లింకప్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సంరక్షణలో వీళ్ళందరూ జీవులందరూ ఉంటుంటారు. సో అనాథ చక్రం ఆ విధంగా అంటే 10 మంది యొక్క మేలు కోరి పనిచేసేటువంటి వాళ్ళు అనాథ చక్రం ఇచ్చుకుంటారు. అలాగే పీనియల్ గ్లాండ్ కూడా 10 మందికి సంబంధించినటువంటి జ్ఞానమునకు విషయములు ఏవైతే ఉంటాయో అలాంటి విషయాల్లో పీనియల్ గ్లాండ్ చక్కగా ఇచ్చుకుని పనిచేస్తారు. మామూలు విషయాలకి మామూలు వీటన్నిటికీ కూడా పీనియల్ గ్లాండ్ 10 రూపాయలు ఎక్కువ ఇస్తే ఏమంటే 10 రూపాయలు ఇలాంటి వాటిల్లో పీనియల్ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్ ఏవి ఉండవు. ఏ ఉద్యోగం చేస్తే ఎంత లాభం వస్తుంది, ఏ బిజినెస్ చేస్తే ఎంత మనకు ప్రాఫిట్స్ వస్తాయి, ఇలాంటి వాటిల్లో పీనియల్ గ్లాండ్ ఏమీ పనిచేయదు. దానివల్ల ఏమనుకున్నటువంటి పీనియల్ గ్లాండ్ దాని యొక్క ఫంక్షన్స్ ఏం లేవండి, ఊరికే ఉంది అది అని అనుకుంటున్నాడు. The Occidental psychologists are consequently right when they state that a man is what his glands make him that, and that we are no better or worse than our peculiar endocrine system. But the reason for this may lie in the correctness of the Oriental theory as to the 4 centers, the condition of the glands and their superactivity or subnormality and their right or wrong functioning may be determined by the state of those centers. మనలో గ్లాండ్స్ ఏమైనా తప్పుడుగా ఉన్నాయి, ఏదైనా ఎక్కువగా ఉంటుంది, ఏదైనా తక్కువగా ఉంటుంది అంటే ఆ సెంటర్స్ లో తేడాగా ఉన్నాయి. ఎనర్జీ ఫ్లో ఇన్ స్వాదిష్టాన చక్రం ఇస్ రాంగ్, ఆర్ ఎనర్జీ ఫ్లో ఇన్ విశుద్ధి ఈజ్ నాట్ పర్ఫెక్ట్. అంటే కింద నుంచి పైకి ఇలా ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అవుతున్నప్పుడు ఈ యొక్క విశుద్ధి చక్రంలో సరిగ్గా ఫ్లో అవ్వకపోతే వీడికి అక్కడ గ్లాండ్ వాచిపోవడం, లేదా ఎక్కువగా ఫ్లో అవుతుంటే ఎక్కువగా అది వాచిపోవడం, లేదా అది పని చేయకపోవడం, అది లేకపోవడం, థైరాయిడ్ గ్లాండ్ లేకుండా పుట్టడం, లేదా థైరాయిడ్ గ్లాండ్ అండర్ ఫంక్షన్ గా ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న వాటికి మనం సెట్ ఎక్కడ చేయాలి, అది దేని ఆధారంగా పనిచేస్తుందో దాన్ని సెట్ చేయాలి. వాడి ఇంటికి బయట కుక్కను కట్టేశాడు అనుకోండి, ఆ కుక్కను ఎలా మనం కంట్రోల్ చేసి మనం వాడి ఇంట్లోకి వెళ్దామని ప్రయత్నం చేసాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ కుక్క వెనుకలుస్తుంది. మనం కుక్కను మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, మన ఇంటి యజమానికి ఫోన్ చేయాలి, ఏమంటే నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఇంటి బయట ఉన్నానంటే వచ్చారని బయటకు వస్తున్నాను అన్నట్టు వాడు బయటకు వస్తాడు, ముందు కుక్కని చేసి లోపల ఎక్కడ కట్టేస్తాడు, అప్పుడు వాడు గేట్ చేస్తాడు, మనం చక్కగా వాడి ఇంట్లో వాడి పక్కన ఎప్పుడైతే కుక్క మనని చూస్తుందో అప్పుడు మనం కూడా ఏం చేయదు. అదే మార్గం దాన్ని పట్టుకోవాల్సింది. ఆ కుక్క ఉందంటే దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి అని అది చేసి ఇది చేసి ఇది చేస్తుంటే మనం ఎంతసేపు చేసినా సరే మనం దాన్ని ఫైటింగ్ లాగానే ఉంటుంది తప్పితే ఒక కంట్రోల్ మీద మనం ఉన్నాం అనేటువంటిది ఎలా అయితే రాదో అలాగే గ్లాండ్కి డైరెక్ట్ గా మనం టాబ్లెట్స్ వాడటం ఇలాంటివి చేయడం చేత కూడా అంతే. The condition of the glands, of those centers, the glands are only outer symbols, the visible material aspect of a far greater and more intricate system. They are determined by the character of the soul life which plays through them. ఈ గ్లాండ్స్ యొక్క ఫంక్షన్స్ బట్టి మనం లోపల ఏం జరుగుతుంది అనేటువంటి మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఆ సోల్ యొక్క ఇంట్రికేట్ సిస్టమ్ లో ఇది భాగముగా పనిచేస్తుంది. అంటే సోల్ యొక్క ఎక్స్ప్రెషన్స్ లో ఏం జరుగుతుంది, వీడికి డయాబెటీస్ వచ్చిందిట, ఎందుచేత వచ్చింది డయాబెటీస్ అంటే వీడి యొక్క సోల్ ఆస్పెక్ట్ లో ఎక్కడ దెబ్బతింది, దానివల్ల వీడికి డయాబెటీస్ వచ్చింది అంటే మనం చక్కగా తెలుసుకోవచ్చు. సో సోల్ ఆస్పెక్ట్ కి దెబ్బ అక్కడ తగిలింది కాబట్టి వీడికి ఈ సెంటర్ ఎఫెక్ట్ అయింది, మణిపూరకం ఎఫెక్ట్ అయింది, మణిపూరకం ఎఫెక్ట్ అయింది కాబట్టి వీడి యొక్క ప్యాన్క్రియాస్ దెబ్బతింది, వీడి యొక్క ప్యాన్క్రియాస్ దెబ్బతింది కాబట్టి వీడికి డయాబెటీస్ వచ్చింది. అట్లా రావాలి ఎప్పుడైనా సరే థియరీ అంటాడు.
The state of the centers then is determined. Swadhisthana chakra. By the character of the soul life which plays through them and the soul which controls and dominates all. The state of the centers then is dependent upon the type and quality of the soul force vibrating through them. In the undeveloped person, it is simply the life force prana which is active and registers. In the undeveloped person, ఎవరిలో అయితే సోల్ చక్కగా విచ్చుకుని ఉండదు అప్పుడు వాటిలో డైరెక్ట్ ఓన్లీ అంటే అన్డెవలప్డ్ పర్సన్ అంటే వాటిలో సోల్ విచ్చుకోదు అంటే వాడికి కేవలం ఏమి మంచి చెడు ఏమి తెలియదు చూసారా వాటిలో డైరెక్ట్ గా ఏమిటంటే సోల్ నుంచి బాడీకి కట్ ఆఫ్ అయింది సోల్ ఒక ఆస్పెక్ట్ కి బాడీలో ఫంక్షనాలిటీస్ కి లింక్ కట్ ఆఫ్ అయింది దాంతో ఏమైంది కేవలం వాటిలో అంతవరకే ఏదో అన్నం పెట్టి అన్నం తినరా అంటే వాడు నోట్లో పెడితే వాడు తింటాడు వాడికి ఇంకేం తెలియదు వాడికి పిల్లలు అట్లా సో అలాంటి వాటిలో ఇట్ ఈస్ సింప్లీ ద లైఫ్ ఫోర్స్ ప్రాణ విచ్ ఇస్ యాక్టివ్ అండ్ రిజిస్టర్స్ వాటిలో పనిచేస్తున్నది ఏంటంటే ప్రాణశక్తి ఒకటే సోల్ ఆస్పెక్ట్ నుంచి సెంటర్స్ నుంచి ఈ లైఫ్ ఫోర్స్ తర్వాత గ్లాండ్స్ ఇదంతా కూడా లేదు ఇంకా వాటిలో అంత యాక్టివిటీ లేదు ఓన్లీ ప్రాణశక్తి సెంటర్స్ ఇదేంటి గ్లాండ్స్ ఇవే పనిచేస్తున్న వాళ్ళు which is active and registers, thus nurtures the animal life and brings the lower centers into activity. Later, as man developed the consciousness soul aspect, gradually makes its in presence felt and brings the solar plexus center into activity. This center is the seat of the lower psychic sentient life, both in man and in the animal, and is often referred to as the instinctual brain. వీటిలో ఉన్నటువంటి ఈ సోలార్ ప్లెక్సస్ అన్నది స్వాదిష్టాన చక్రం స్వాదిష్టాన చక్రం అంటాడు వీటిలో చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే దిస్ ఇస్ ది సెకండ్ సెంటర్ ఈ స్వాదిష్టాన చక్రం చేత మాత్రమే వీడికి చక్కగా వీటిలో ఇవన్నీ పనిచేస్తున్నాయి సోలార్ ప్లెక్సస్ అన్నది స్వాదిష్టాన చక్రం దాని అది మన యొక్క ప్యాన్క్రియాస్ గ్లాండ్ సో వీటిలో అంటే ఒక ఇష్టము ఒక కోరిక ఇలాంటివన్నీ అంటే ఒక కోరిక వీడి లైఫ్ లీడ్ చేస్తుంది కదండి ఎప్పుడైనా సరే మన లైఫ్ లీడ్ చేస్తున్నది ఏమిటంటే మనలో ఉన్నటువంటి కోరిక అందు గురించి కోరికలు ఉండకూడదు అనేటువంటి దానికన్నా కోరికలకు అతీతముగా మనం ప్రయాణించడం అన్నట్టు ఎక్కువ సత్యం అది కొంచెం హయ్యర్ స్టెప్ అది అర్థం చేసుకున్న తర్వాత ఫస్ట్ వీడి లైఫ్ అంతా కూడా లీడ్ చేసేటువంటిది వీడి కోరికల చేత వీడి లైఫ్ లీడ్ చేస్తుంటాడు అంటే నేను ఇదేదో సాధించాలి అందు గురించి దీనికి ఒక 5 ఏళ్ళు డబ్బు దాచాలి సో ఒక 5 years లైఫ్ అంటే నేను చాలా జాగ్రత్తగా జీవించాలి లేదా నా పిల్లవాడు ఉన్నాడు వీడిని పెంచి పెద్దవాడిని చెయ్యాలి అంటే ఏంటో ఒక 20 ఏళ్ళ లైఫ్ స్పాన్ కి వీడు కోరిక అనేటువంటిది పెట్టి వీడి లైఫ్ ని జాగ్రత్తగా నడుపుకుంటూ వస్తున్నాడు సో వీడిని ఎక్కువ లీడ్ చేస్తున్నది ఏమిటి వీడిలో ఉన్నటువంటి కోరిక సో దట్ ఈస్ మీన్స్ ది స్వాదిష్టాన చక్రం ఎప్పుడైతే కోరిక ఇది ఎఫెక్ట్ అయిందో వీడి యొక్క ప్యాన్క్రియాస్ ఎఫెక్ట్ అవుతుంది సో డయాబెటీస్ అంటుండేది ఎక్కడ ఎప్పుడు వస్తుంది అంటుండేది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి స్వాదిష్టాన చక్రం ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో వీడికి డయాబెటీస్ వస్తుంది స్వాదిష్టాన చక్రాన్ని అంటే కోరికలకు అతీతముగా వెళ్ళాలన్నటువంటిది కరెక్టే సో కోరికలు అనేటువంటి ఎక్కువగా అయిపోయాయి అనుకోండి దట్ మీన్స్ ది ప్యాన్క్రియాస్ విల్ బి ఓవర్ స్టిమ్యులేటెడ్ ఆర్ ప్యాన్క్రియాస్ అనేటువంటిది అండర్ స్టిమ్యులేటెడ్ అయినా అయిపోతుంది ఇన్సులిన్ ప్రొడక్షన్ అయినా ఉండదు లేదా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది కానీ గ్లూకోజ్ మీద పట్టుకోలేదు రెండింటికి లాంగ్వేజ్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ కొడుకు అంటే పిల్లవాడికి ఇష్టం ఉండదు పిల్లవాడికి కొడుకు తండ్రి అంటే ఇష్టం ఉండదు ఆ రకంగా ఉంటున్నారు గ్లూకోజ్ అక్కడే ఉంటుంది ఇన్సులిన్ అక్కడే తిరుగుతుంటాయి రెండు అక్కడే ఉంటున్నాయి కానీ ఈ గ్లూకోజ్ని ఇన్సులిన్ బర్న్ చేయదు ఆ రకంగా తయారైపోయింది బాడీ వీడి కోరికలు వీడిని ఎటువైపు తీసుకెళ్ళాయి అటువైపు తీసుకెళ్ళిపోయాయి సో వీడి యొక్క స్వాదిష్టాన చక్రం ఎఫెక్ట్ అయినప్పుడు వీడిలో ఇటువంటి జరుగుతుంటాయి బట్ స్వాదిష్టాన చక్రం అంటున్నది వీడు లైఫ్ కి చాలా ముఖ్యమైనటువంటి సెంటర్ It is worth noting that in Sanskrit literature, the navel is often created as more central and almost more essential to the organism than the heart, the navel center, the sacral center. Indications of the importance of the heart are not wanting. It is true, but it is probable that physiologically the navel was the more vital organs in the earlier stages. Navel center అంటే ఇది మణిపూరక చక్రం స్వాదిష్టాన చక్రం మనకు స్ప్లీన్ ఉండేటువంటి దగ్గర ఉంటుంటుంది నావెల్ సెంటర్ ఏమో కరెక్ట్గా మన బొడ్డు దగ్గర ఉండేటువంటి
is evolution, and is even at the present stage more essentially connected with the desire proper than the heart, which may perhaps be regarded as connection with the actional subdivision of desire. The navel represents the solar plexus, perhaps the most important plexus of the sympathetic system. It controls the digestive tract and sends its branches to liver, spleen, stomach, as well as to the alimentary canal and generative organs. Nor is it unconnected with the lungs and heart. It may be regarded as the brain of the sympathetic system and responds with dangerous facility to thought conception on it, often rashly undertaken, is apt to result in a peculiarly intractable form of nervous disease. వీటిలో ఈ సెంటర్ అన్నటువంటిది మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ వీటన్నిటికీ కూడా మెయిన్గా పనిచేస్తున్నట్టు మన నావల్ సెంటర్. ఈ నావల్ సెంటర్ అన్నటువంటిది ప్రధానంగా పనిచేస్తుంటే దానిలో వీడికి డిజైర్ ఆస్పెక్ట్ అన్నటువంటిది చక్కగా ఉంటుంటుంది. సో ఈ ఆస్పెక్ట్స్ వీటిలో చక్కగా పనిచేస్తున్న చేత వీడు తీసుకున్నటువంటి ఆహారము వీడు ఇదేదో పొందాలి ఇదేదో చెయ్యాలి అన్నటువంటి ఆలోచనలు వీటిలో కలిగి ఉంటుండడం ఇవన్నీ జరుగుతుంది. దీనికి నేను హార్ట్కి లింక్ ఉండదు. హార్ట్ ఫంక్షన్ వేరు, దీని ఫంక్షన్ వేరు. అది ఎమోషన్ సెటప్ ఇన్ ఇట్స్ వైలెంట్ disturbance and the feeling of a nausea which often follows an emotional shock is due to its excited action. Emotional nature కి నేను దీనికి చాలా దగ్గర రిలేషన్ అనమాట. మన యొక్క బాడీలో ఉండేటువంటి ఎమోషన్స్ అంతా కూడా కంట్రోల్ చేసేటువంటిది మనలో ఉండేటువంటి నావల్ సెంటర్. అది చెప్తున్నారు. Man functions today through the medium of these three centers for the most. The force of the body serve to feed and stimulate the sex life through the gonads. They create the urge to combat and to evolve through the adrenal glands, the glands of combat and of struggle. They govern the psyche, instinctual life through the solar plexus. Thus, the personal man is mobilized and become a conscious, sentient human being. వీటిలో ఉండేటువంటి ఎటర్నల్ గ్లాండ్స్ అనేటువంటి వీడియోలో ఉండేటువంటి స్వాదిష్టాన చక్రం మనకు ప్రధానంగా లింకప్ గా చెప్పినటువంటిది. సో స్వాదిష్టాన చక్రం వీటిలో ఉండేటువంటి ఈ గ్లాండ్స్ అంటే ఈ రిప్రొడక్టివ్ యాక్టివిటీ ఇదంతా కూడా దీని చేత జరుగుతుంటాయి. As his evolution proceeds, the self or soul becomes more and more active and dominant in man in his corporeal existence. దీని చేత ఏమవుతుందంటే వీరి యొక్క as his evolution proceeds, the self or soul becomes more and more active and dominant in man and his corporeal existence, and little by little all parts of etheric structure become vitally awake. His etheric structure is vitally awake. అంటే వీడి యొక్క ఈథరిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది అంటే వీడి యొక్క భౌతికమైనటువంటి జీవితం వీడిని చక్కగా ఎవాల్వ్ అయ్యేటట్టుగా వీడిని ఊర్ధ్వగమనముగా వెళ్ళేటట్టుగా ఇది తీర్చిదిద్దుతోంది. దానివల్ల ఏమవుతుంది వీడి యొక్క ఈథరిక్ సెంటర్స్ అన్ని కూడా చక్కగా వైటలైజ్ అవుతున్నాయి. Gradually the higher centers come into increased activity and the emphasis of the force pouring through the body shifts to the centers above the diaphragm. అంటే ఈ ఫోర్స్ ఏంటంటే ఇది కుండలిని శక్తి మూలాధార నుంచి ఇది పైకి ఇలా చుచ్చుబుడ్లాగా పైకి వస్తుంది. ఇది పైకి వస్తూ ఉన్నటువంటిది దీని యొక్క సెంటర్స్ ఇది పైకి వస్తున్నప్పుడు అంటే చక్కగా కింద నుంచి చక్కగా ఒక స్ట్రీమ్ ఆఫ్ ఫోర్స్ గా చక్కగా వెళుతుంటే అన్ని సెంటర్స్ లోని చక్కగా ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ చక్కగా ఉంటుంది. ఒక సెంటర్ ఎక్కువ స్టిమ్యులేషన్ అయిపోయినా అప్పుడు ఏమవుతుంది ఫోర్స్ ఆ సెంటర్కి ఎక్కువ వెళ్ళిపోతుంది, ఆ పైన ఉన్నటువంటి సెంటర్ తక్కువ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి అనుకోండి గొట్టంలోంచి, ఒకళ్ళు కొంచెం దానికి మోటార్ లాంటిది ఏదో పెట్టేశారు ఏమైపోతుంది వీడికి ఎక్కువ ఫోర్స్ వస్తాయి, పక్కన ఉన్నటువంటి వాడు వీడి తర్వాత ఉండేటువంటి వాడికి చాలా సన్నగా వస్తుంటాయి. దానివల్ల ఏమవుతుంది ఈ ఓవర్గా వస్తున్నటువంటి ఈ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుంది, తక్కువగా వస్తున్నప్పుడు ఆ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్ తగ్గిపోతాయి. అది ఎట్లాగో మన దేహంలో కూడా ఈ కింద మూలాధారం నుంచి స్వాదిష్టానం మణిపూరకం వచ్చేది దానికి ప్యాన్క్రియాస్ అన్నారు. స్వాదిష్టానం వచ్చేది అది ఎటర్నల్ గ్లాండ్స్, మన యొక్క గోనాడ్స్, ఇవి లింకప్ మన మూలాధారంలో ఉండేటికి ఎటర్నల్ గ్లాండ్స్ అన్నారు. సో వీటి యొక్క ఈ ఫంక్షన్స్ లో ఎక్కువగా వీడు స్వాదిష్టాన చక్రంలో ఎక్కువగా ఉంటుండడంతో ఏమైపోతుంది దీని నుంచి పైన ఉన్నటువంటి సెంటర్ ఏంటి సాక్రల్ సెంటర్ మణిపూరకానికి ఎనర్జీ అంటే తక్కువ ఫ్లో.
ఎప్పుడైతే దానిలో తక్కువ ఫ్లో అవుతుందో దానిలో నుంచి వీడికి ఏమవుతుందంటే వీడి యొక్క ఫంక్షనాలిటీస్ అక్కడ దెబ్బతింటాయి. అలా జరుగుతుంది. సో అలాగే వీడి యొక్క సెంటర్స్ అంటే లోవర్ సెంటర్స్ నుంచి వీడు ఎప్పుడైతే హయ్యర్ సెంటర్కి చక్కగా షిఫ్ట్ అప్ అవుతాడో అప్పుడు లోవర్ సెంటర్స్ లో ఉన్నటువంటి ఎనర్జీస్ చక్కగా వీడికి అవి ఆటోమేటిక్ గా చక్కగా జరుగుతుండడం, పై సెంటర్స్ కి ఎప్పుడైతే ఇవి వెళ్తుంటుందో ఫోర్స్ లో లోవర్ సెంటర్స్ అన్ని కూడా చక్కగా ఒక ప్రశాంతమైనటువంటిదిగా ఇవన్నీ చూపించుతుండడానికి జరుగుతుంది. ఎందుకంటే వీడి ఎనర్జీస్ అన్ని కూడా ఏవి కూడా హయ్యర్ సెంటర్కి వెళ్ళట్లేదు, అన్ని కూడా లోవర్ సెంటర్స్ లో ఉండిపోవడం చేత వీడికి ఎప్పుడు చిరాకులు పరాకులు, అదేదో పొందాం, ఇదేదో పొందలేదు, ఇదేదో చెయ్యాలి, అదేదో చేయలేదు, ఇది ఈ క్లమ్సీనెస్ తోటి లైఫ్ అంతా కూడా మార్నింగ్ నుంచి నైట్ దాకా ఈ క్లమ్సీనెస్ తోటి వీడి లైఫ్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వీడు హయ్యర్ సెంటర్స్ లో చక్కగా వెచ్చుకుని ఉంటాడో వీడు లోవర్ సెంటర్స్ లో ఎప్పుడు ఎలా పనిచేయాలంటే చక్కగా వీడి మైండ్కి తడుతుంటుంది. వీడి యొక్క ఫంక్షన్స్ ఇన్ ద లోవర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే వీడి యొక్క పర్సనల్ లైఫ్ లో వీడు ఎక్కడ వీడికి చిరుబుర్లు ఉండవు, ఎక్కడ వీడికి టెన్షన్స్ ఉండవు, ఏమీ ఉండవు వీడికి. ఎందుకు ఉండవు అంటే కనుక వీళ్ళు ఉండేటువంటి కుండలిని శక్తి చక్కగా పై సెంటర్స్ కి చక్కగా ప్రవహిస్తాం. అది ఇక్కడ ఆపేయబడలేదు, డయాఫ్రమ్ దగ్గర ఆపేయబడలేదు, అది చక్కగా పై సెంటర్స్ కి అలా వెళుతుండేటికి లోవర్ సెంటర్స్ లో ఈ కంజెషన్ అనేటువంటిది ఉండదు. కంజెషన్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు లోవర్ సెంటర్స్ చక్కగా వీడికి పనిచేస్తుంటాయి. ఎక్కడ ఎప్పుడు ఎలా పనిచేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏది మనం కావాలని కోరాలి, ఏది కోరకూడదు, ఇవన్నీ కూడా చక్కగా వీడికి పనిచేస్తుంటాయి. అది జరిగేటువంటిది. As soul integrated as a personal, he becomes aware of himself as a soul. Finally, the head centers awaken and another range of perception enters into his consciousness. Another range of perception. ఈ చక్కగా ఈ సెంటర్స్ అన్ని వెళ్ళడానికి చక్కగా హెడ్ సెంటర్ కి ఆ చుచ్చుబడి పై దాకా వెళుతుంది సార్. అలా ఎప్పుడైతే హెడ్ సెంటర్ కి వెళుతుందో అప్పుడు వీడి పెర్సెప్షన్ మారిపోతుంది. వీడి యొక్క అవుట్లుక్ టువర్డ్స్ సొసైటీ అంటుంది వీడు మారిపోతుంది. ఇదివరకు అవుట్లుక్ ఏమిటి, ఈ లోకంలో ప్రతివాడు మోసం చేసేవాడే, మనం మోసం చేస్తే ఏం తప్పులేదు, అందరూ చిన్న ₹1 దగ్గర పనిచేసే నుంచి ₹1,00,00,000 దాకా పనిచేసేవాడు ప్రతివాడు మోసం చేస్తున్నాడండి. మనం కూడా చేయడం తప్పేమిటండి? మనం చక్కగా ఉందామని ఎవడు ఉండనీయడండి మనని. మనం వ్యాపారం చేయాలంటే ఇలానే చేయాలండి, లేకపోతే మనం వ్యాపారం చేయలేం. ఇలా ఏదో వీడి లాజిక్ అలా పనిచేస్తుంది. వీడు ఎప్పుడైతే వీడి సెంటర్స్ వీడి ఎనర్జీ చక్కగా హెడ్ సెంటర్ ని టచ్ చేస్తుందో అప్పుడు వీడి యొక్క అప్రోచ్ అండ్ పెర్సెప్షన్ టువర్డ్స్ లైఫ్ అంటున్నారు. అది వీడిని ఇది చేస్తుంది అనమాట. He becomes aware of himself as a soul, integrated as a personality, and later still he becomes aware of the world of spirit, of divine life, of the unseen world of spirits, and of that cloud of witnesses who testify to the reality of the soul life. Who testify the reality of the soul life. రియాలిటీ ఆఫ్ ద సోల్ లైఫ్ అనుకుంటుంది అప్పుడు వెళ్ళిపోవాలి. అప్పటిదాకా వీడు దేనికి వచ్చాడు, ఏమిటి వీడికి ఏమి తెలియదు. వీడి చిన్న ఈ చాక్లెట్ కి బిస్కెట్ కి కోట్లాడుకుంటుంటారు పిల్లలు, ఆ టైప్ లో ఉంది వీడి లైఫ్ అంతా. ఎప్పుడైతే వీడు ఆ సెంటర్కి వీడు ఎప్పుడు వెళతాడో వీడి చేతిలో ఉన్న చక్క అయితే వీడు ఆ పనుల మీద వెళ్ళిపోతాడు. One of the objectives of human evolution is to emphasize the accomplished yes. So human evolution ఏంటి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం to accomplish this, to know this. The center at the base of the spine, the heart and head centers must come into full functioning activity, and thus through a blending of the energy latent in matter itself and stored up in the center at the base of the spine of the energy of the soul which has seat in the heart and the energy of the spirit centered in the head, bring the human being to the highest point of perfection. ఈ 3 సెంటర్స్ చక్కగా మనలో ఇచ్చుకోవాలి. హెడ్ సెంటర్, హార్ట్ సెంటర్, బేస్ సెంటర్, ఈ 3 ట్రయాంగిల్ గా వేసుకోండి. ఈ 3 ఎప్పుడైతే చక్కగా మనలో వెచ్చుకుంటాయో అప్పుడు వీడి లైఫ్ పర్ఫెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొంచెం వచ్చి ఇలా పడిపోయింది అనుకోండి, సరిగ్గా కాలేదండి ఇది అన్న, చక్కగా పై దాకా వెళ్ళింది, అబ్బా ఇది బాగా చేశాడండి ఇచ్చుకుంటాడు. అది ఎట్లాగో అలా వీడిలో ఉన్నటువంటి కుండలిని ఎనర్జీ చక్కగా ఇలా స్ట్రైట్ వెళ్ళి హెడ్ సెంటర్ ని టచ్ చేయాలి. ఇది లోవర్ సెంటర్స్ లోనే ఎక్కువగా ఉండిపోతుంది. పైన గదులు కట్టుకున్నాడు కానీ వాటిలో లైట్లు వేసుకోకుండా ఉంటున్నాడు వీడు. వాటిలో కూడా లైట్ వేస్తూ బయట నుంచి చూస్తే అబ్బా ఎంత బాగుంది బిల్డింగ్ అన్నట్టుగా ఉంటుంది. అలా ఉండాలన్నమాట ఇప్పుడు కూడా. Bring the human to the highest point of perfection. Through this function of energies, he becomes an active expression of God. He becomes an active expression of God. ఎప్పుడైతే ఈ సెంటర్స్ వీళ్ళు చక్కగా పనిచేస్తాయో అప్పుడు గాడ్ వీడి ద్వారా ఎక్స్ప్రెషన్స్ అన్నట్టు వస్తుంది. దైవం ఏం సంకల్పిస్తున్నాడో వీడి ద్వారా అవి ఆ పలుకులు వస్తుంటాయి. చిలక పలుకులల్లే ఆ దైవం పలికినటువంటివి వీడు పలుకుతుంటాయి.
దైవం యొక్క పలుకులు వీడి ద్వారా వస్తుంటాయి. ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడో అది వీడు చేస్తుంటాడు. అది జరుగుతుంది. ఎప్పుడు వీడు ఒక హెడ్ సెంటర్, హార్ట్ సెంటర్, బేస్ సెంటర్, ఈ మూడు ఎక్కువ డామినేటింగ్ గా వెళ్ళాలి లైఫ్ లో. మిగిలిన సెంటర్స్ అన్ని ప్యాసివ్ గా ఉండాలి, ఈ మూడే యాక్టివ్ గా ఉండాలి. అంతే చాలు, లైఫ్ పర్ఫెక్ట్ అంతా. Through the fusion of energies, he becomes an active expression of God, spirit, soul, body, blended and united, so that the body is indeed the vehicle for the soul. The vehicle for the soul. ఏంటి వెహికల్ ఏమన్నారు? దీనికి ఏంటి వెహికల్ అంటే, సోల్ యొక్క వెహికల్ ఏమిటి? బాడీ. స్పిరిట్ కి వెహికల్ ఏమిటి? సోల్. ఇవి జరగాలన్నమాట మనలో. అండ్ పర్పస్ ఆఫ్ ది స్పిరిట్ అది. వాట్ డిడ్ క్రైస్ట్ సే వెన్ ఆన్ ఎర్త్ ఈస్ దట్ హ్యాత్ బి సీన్ మీ హ్యాత్ సీన్ ద ఫాదర్. ఎవడైతే నన్ను చూస్తాడో వాడు దైవమును చూసినట్టుగా అన్నాడు. ఏమిటి? ఎవడైతే నన్ను అంటే ఏంటి? ప్రజ్ఞాత్మకంగా ఎవడైతే ఉంటాడో వాడు స్పిరిట్ ని టచ్ చేయగలడు. సోల్ ఆస్పెక్ట్ లో వీడు విచ్చుకోవడం ఎప్పుడైతే జరుగుతుందో వాడు స్పిరిట్ ఆస్పెక్ట్ లో కూడా విచ్చుకుంటాడు. సోల్ ఆస్పెక్ట్ లోకి విచ్చుకోకపోతే స్పిరిట్ ఆస్పెక్ట్ లోకి ఏం తెలుస్తుంది? తెలీదు. సోల్ ఆస్పెక్ట్ లోకి విచ్చుకోవాలి మనం. He that believeth on me, the works that I do shall he do also, and greater works than these shall he do, because I go unto my Father. వీడు నేను ఏ పనులు అయితే నేను చేస్తున్నాను ఆ పనులు వీడు చేస్తాను. నేనంటే ఇక్కడ ఏమిటి? హీ అని రాసుకోకూడదు ఎప్పుడు కూడా. చాలా పొరపాటు జరిగింది అక్కడే బైబిల్లో. నేనంటే హీ అని రాసుకోకూడదు. నేనంటే లోపల ఉంటుంటే నేను. ఆ కోడ్ లాంగ్వేజ్ లో ఆయన మాట్లాడాడు. మనం పర్సనల్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మనం దానికి ఐ ఈజ్ ఈక్వల్ టు హీ అని రాసుకున్నాము. సో కోడింగ్ అక్కడ తేడా వస్తుంది. సో సోల్ ఆస్పెక్ట్స్ లో టీచింగ్స్ అన్నట్టు వస్తుంటాయి పెద్దవాళ్ళవి. భగవద్గీత కానీ ఇవన్నీ సోల్ ఆస్పెక్ట్ లో ఉండి మనం చదువుకుంటే మనకి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేటువంటిది తెలుస్తుంది. మామూలుగా ఉండి చదువుకుంటుంటే అంతగానే బాధపడుతుంది. అంటే ఏ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇస్తున్నారో ఆ లెవెల్కి అందేటువంటి ఎప్పుడు ఉంటాయి అందులో. బికాస్ ఐ గో ఆన్ టు మై ఫాదర్. సోల్ ఆస్పెక్ట్ నుంచి ఐ గో ఆన్ టు మై ఫాదర్. నేను ఆయన యొక్క కార్యక్రమంగా నేను చేస్తున్నాను. అందు గురించి నేనుగా ఎవడైతే ఉంటాడో వాడి ద్వారా ఇదే జరుగుతుంది. సోల్ ఆస్పెక్ట్ గా వెళ్ళాలి మనం. Revealing the Father, the Spirit, and through the mechanism of the body, demonstrating the powers of the soul, which the Hindus claim follow upon the awakening of the centers, and which they list as follows. ఇది మన అవేకనింగ్ ఆఫ్ ది సెంటర్స్ గా వీళ్ళు తెలుసుకుంటాం. అట్లా మనలో మూలాధారం నుంచి సహస్రారం దాకా విచ్చుకోవడం వల్ల ఏమవుతుంది? వీడు నెమ్మదిగా వీడు సోల్ ఆస్పెక్ట్ లోకి విచ్చుకుంటాడు. తర్వాత ఫాదర్ ఆస్పెక్ట్ లోకి విచ్చుకుంటాడు. ఫాదర్ ఆస్పెక్ట్ అంటే సహస్రారము. సహస్రారాన్ని ఆయన అడ్రస్ చేయడంలో ఏమన్నాడు? మై ఫాదర్ అన్నారు. స్పిరిట్ నా అన్నారు, ఫాదర్ ఆస్పెక్ట్ గా చెప్పారు. అందులో మై ఫాదర్ అంటారు ఆయన. అది ఆయన చెప్పడం. దీన్ని మనకి ఏమని చెప్పారంటే, మనకి ఇవి 7గా చెప్పారు. వీటి యొక్క పాత్రని మనకి అమ్మవారి దాంట్లో 7గా చెప్పారు. ఒకటి అణిమ అన్నారు. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ఇవన్నీ పేర్లు వాటికి సంబంధించినవిగా ఇచ్చారు. అణిమ అంటే ది పవర్ టు పెనిట్రేట్ ఆల్ బాడీస్. పవర్ టు పెనిట్రేట్ ఆల్ బాడీస్. అణిమా సిద్ధి అంటే వీడు అణిమా సిద్ధి అంటే ఎవడిలో ఏ భావనలు ఉన్నాయో నాకు తెలియాలి అని చెప్పి పూజ చేయకూడదు. వాడు ఏమనుకుంటున్నాడు నా గురించి తెలుసుకోవాలి. అలా మనం పూజ చేస్తే ఉపయోగం లేదు. అణిమా సిద్ధి అంటే ఏంటి అంటే ఎవడికి ఏ బాధ ఉన్నా సరే ఫస్ట్ నాకు తెలియాలి. సో దట్ ఐ కెన్ అటెండ్ దట్ అన్నటువంటిదిగా వీడు ఉండాలి అమ్మవారి దగ్గర. అణిమా సిద్ధి అన్నప్పుడు. అణిమా అంటే ది పవర్ టు పెనిట్రేట్ ఆల్ బాడీస్ అండ్ టు బ్రింగ్ ద డెడ్ టు లైఫ్. సో వీటి యొక్క తలంపు చేత వాటిలో ఏవైనా సరే ఉండకూడని ఏమైనా ఉన్నా అవి పోయి మన వలన మనల్ని స్మరించుకోవడం వలన, అంటే లోపల నుండి దైవం స్మరించుకోవడం వలన అక్కడ లైఫ్ ఆస్పెక్ట్ ఉంటుంది తీర్చుకోవాలి. అది అణిమా అన్నారు. అమ్మవారిని ఒక్కసారి స్మరించుకునేట్టుగా ఏమవుతుంది? వీడిలో అప్పటిదాకా వీడు పోయినటువంటి ఉత్సాహం అంతా కూడా ఒక్కసారి వస్తుంది. ఒకటే మాట అనండి, నువ్వు పడుతున్నటువంటి కష్టం నీ అమ్మకి తెలియదా అని మీరు ఒక మాట అనండి. అంతే చాలు. ఒకసారి వాటిలో బుర్రలో గిర్రం తిరుగుతుంది. ఆవిడకి తెలియదా నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని? తెలుసు. ఆవిడ ఊరికి ఆవిడ హాయిగా సింహాసనం మీద కూర్చుని ఆవిడ కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉంటుంది అనుకుంటున్నావా నువ్వు అని అన్నాడు. అంతే చాలు. సో దట్ ఈస్ అణిమ. నెక్స్ట్ మహిమ, ది పవర్ టు ఇంక్లూడ్ ఆర్ మేక్ వన్ సెల్ఫ్ లార్జ్ ఆర్ టు కాంప్రహెండ్ ద యూనివర్స్. మహిమ అన్నారు. మహత్ అన్నారు. దాన్ని మహత్తుగా చెప్తాం మనం. మహిమ అన్నారు అంటే ఏంటి?
సృష్టి యొక్క రహస్యములు ఇవన్నీ కూడా వీటి చక్కగా తెలియబట్టి ఏ స్థితిలో ఉంటే ఇవన్నీ తెలియబడతాయండి అంటే వీటి యొక్క లాంగ్వేజెస్ వేరు, అది మనం తెలుసుకోవాలి జాగ్రత్త. మహిమ అంటే ఏ స్థితికి వెళ్ళి మహత్వం అన్నటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇవి తెలియబడతాయి. మహత్వం అంటే ఏమంటే మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, స్వర్లోకం మహర్లోకంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ తెలియబడతాయి. మహర్లోకం అంటే మనకి ఉన్నాయి కదా, మహర్లోకం అనేది 4. సో ఆ ప్లేన్స్ వీళ్ళు వెళ్ళేటికి వీడి చోట్లో ఉన్నటువంటి దానికి వీడికి అనుసంధానం ఏర్పడుతుంది. అనాహతంలోకి వీడు వెచ్చుకునేటప్పటికి వీడికి చోట్లో ఉన్నటువంటి దానికి ఒక చక్కటి లింకప్ వస్తుంది. వీడి యొక్క కుండలిని శక్తి చోట్లో ఉన్నటువంటి కుండలిని శక్తితో ఒకటిగా అవుతుంది. అప్పుడు అలా అవుతున్నప్పుడు ఏం చేస్తాడు వీడు, భూమి మీద ఎవడు ఏ బాధపడుతున్నా సరే వీడు వెంటనే వాడికి తగ్గాలన్నట్టు ప్రార్థన వీడు చేస్తాడు. సో దాన్ని ఏమన్నారంటే మహిమ అన్నారు. ది పవర్ టు ఇంక్లూడ్ ఆర్ మేక్ వన్ సెల్ఫ్ లార్జ్ అంటే ఇది ఎంత కూడా ఒకే ఒక తత్వం చేత నిండబడి ఉంది అనేటువంటిది వీడి చక్కగా తెలియబడుతుంది. అందులో ఈ దేహములు తేలుతూ ఉన్నాయి అని అంటాడు వీడు. అంతా కూడా ఒకే ఒక ఎనర్జీ చేత పడి ఉంది, అందులో ఈ దేహములు తేలుతూ ఉన్నాయి. అంటే దేహములు మనం విడిగా చూస్తున్నాం కాదు, మొత్తం ఒకే ఒక ఎనర్జీ ఇదంతా ఉంది. అందులో కొంచెం అణువులు ఒక చోట చేయడానికి అక్కడ ఒక దేహం అనేటువంటిది రూపం కట్టుకుంది అంతే. సో లోపల బయట ఉన్నది ఒకే ఒక తత్వం కదా, దానికి బయట మనం చూస్తున్నటువంటిది ఒక ఆకారం. అంటే ఎంత ఉన్నటువంటి పరమాత్మని మనం దర్శించడానికి ఏర్పరిచినటువంటి ఒక భౌతికమైనటువంటి రూపం దేహం. నిజానికి దేహం లోపల బయట ఉన్నటువంటిది ఒకటే ఒక తత్వం కదా, కనుక అందులో ఈ మొత్తం వీటిల్లో ఈ దేహం అనేటువంటిది తేలుతోందంట. దాన్ని మహిమ అన్నారు. నెక్స్ట్ ఇస్ థర్డ్ ఇస్ లఘిమ, ద పవర్ టు మేక్ వన్ సెల్ఫ్ లైట్ సో దట్ వన్ కుడ్ ఫ్లోట్ ఇన్ ద ఎయిర్ ఆర్ వాక్ ఆన్ ద వాటర్. క్రైస్ట్ వాక్డ్ అన్నమాట. వన్ కుడ్ ఏబుల్ టు అంటే వీడు చాలా లైట్ అయిపోతాడు. లైట్ అయిపోవడం అంటే ఏమిటి, వీడు హీల్ బి డాన్సింగ్ ఆన్ ద రిపల్స్ ఆఫ్ ది వాటర్స్ ఆఫ్ లైఫ్ అని అన్నారు. వీడు వాటర్స్ ఆఫ్ లైఫ్ లో హీల్ బి జస్ట్ డాన్సింగ్ అంటే హీల్ రిపల్స్ ఆఫ్ ది వాటర్స్ ఆఫ్ లైఫ్ అన్నారు. అంటే ఏమిటి, వీడి యొక్క మూలాధారము మణిపూరకం స్వాదిష్టం అనాహతం. వీటికి వెళ్ళాడికి వీడు హీల్ బి జస్ట్ లైట్ అంటే ఏంటి, వాడి చేతిలో 10 రూపాయలు ఉందంటే 10 మందికి 2 రూపాయలు పంచేసి ఆ 2 రూపాయలతో వచ్చింది వీడు కూడా తినేస్తాడు. మరి రేపటికి ఎట్లా అండి అన్నట్టు వీడు కాదు. నాకు ఈ రోజున 10 రూపాయలు వచ్చేది నా తెలివితేటల వల్ల వచ్చింది అనుకుంటున్నావా? కాదు. ఇది కొంచెం విచ్చుకుంటుంటే ఇవన్నీ రహస్యాలు తెలుస్తుంటాయి. అంటే వీడి యొక్క పెర్సెప్షన్ మారిపోతుంది. బాగా గుర్తుంచుకోండి. నిజంగా నా తెలివితేటల వలన అయితే ఇదే కష్టం. మరి నేను నిన్న కూడా పడ్డాను కదా, మరి నిన్న 2 రూపాయలు వచ్చాయి, ఈరోజు 10 రూపాయలు వచ్చాయి. ఆన్సర్ ఏంటి చెప్పండి? నిన్న బిజినెస్ ఓపెన్ చేశాడు, నిన్న బిజినెస్ చేస్తే 1000 రూపాయలు వచ్చింది లాభం, ఈరోజు బిజినెస్ చేస్తే 10,000 వచ్చింది లాభం. అంటే ఏంటి, నీ లాజిక్ అందనటువంటి ఒక లాజిక్ అక్కడ పనిచేస్తుంది, నీ బుర్రకు అందనటువంటి లాజిక్, దాన్ని పట్టుకోండి. సో దీని గురించి మనం రేపు కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.